మీరు అడిగారా ఏ నిబంధన ప్రకారం ఏ బైలా ప్రకారం ఇలాంటిది ఉంది? మీకు అసోసియేషన్ ఉంటాయి కదా, కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాంట్లో ఇట్లాంటిది ఏదో ఎప్పుడైనా ఉందా అసలు? లేదు సార్. ఇప్పుడు లేనప్పుడు మీ ఎలా ఇస్తారు? బైలానే లేదు సార్. బైనానే లేదు. అంటే కామన్ బైలా ఉంటుంది ప్రతి యూనియన్ కు, అంతే. అదే ముందే కానీ కామన్ బైలా ఉంటుంది అంతే. అదే అంటే ఎవరైనా తప్పు చేస్తే కూడా 5,000 రూపీస్ మించి లేదు సార్. అట్లాంటిది మీకు ఏకంగా ఆయనతో మీరు జరిపిన ప్రైవేటుగా మాట్లాడిన దానికి మీ మీద ₹1,00,000. అసలు ఫస్ట్ తప్పు ఏంటంటే జానీ మాస్టర్ చేసింది ప్రైవేట్ సంభాషణ తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసి ఆపాదించడం ఫస్ట్ చేసిన తప్పు. అదే అది యూనియన్ సంబంధం లేదు మ్యాటర్. నేను ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతావు అనేది అదే సెన్స్ తీసుకుంటాడు తప్ప ఇది బయట జరిగింది కదా యూనియన్ కి సంబంధం అని చెప్పేసి అని అనుకోవట్లేదు. అంటే ఆయనకి క్యారెక్టర్ అదే సార్, డిక్టేటర్షిప్. నేను ప్రెసిడెంట్ ను, నేను ప్యాన్ కొరియోగ్రాఫర్ ను, ఏం చెప్తే అదే నడవాలి. ఓకే, ఎవరు నాకు ఎదురు మాట్లాడకూడదు. వస్తే లేచిన లేవాలా, సార్ అనాలే, మాస్టర్ గారు అనాలే, ఇలా 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 మాట్లాడుతుంటాడు ఆయన. అంటే డాన్సర్లు అంటే చిన్న చూపు. మాస్టర్లు మిగతా మాస్టర్లు కూడా, ఆయన కూడా డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన వ్యక్తిగా, మాస్టర్ ఎదిగిన వ్యక్తే కదా. డాన్సర్ చేసి కొరియోగ్రాఫర్ అయ్యాడు. అంటే ఒక పక్కన సాటి మాస్టర్ కూడా ఆయన రెస్పెక్ట్ చేయడు. వీడేంది, నేను పెద్ద తోపు కొరియోగ్రాఫర్ను, వీళ్ళకి ఏం రాదు, ఆ చీప్ క్యారెక్టర్ ఉంటుంది. హైదరాబాద్ డాన్సర్ల కింద ట్రీట్ చేయడు సార్ ఆయన. ఓకే, ప్రతి పాటలో ప్రతి సాంగ్ లో ఫారెన్ డాన్సర్స్, బాంబే డాన్సర్స్ పెట్టుకొని పనిచేస్తాడు. లోకల్ డాన్స్ తీసుకోడు అసలు. మాస్టర్ అయి ఉండి మా యూనియన్ లో మెంబర్షిప్ తీసుకొని మా దగ్గరనే సంపాదించుకొని మా దగ్గరనే పెరిగి మా దగ్గరనే ఎదిగి హైదరాబాద్ డాన్సర్లు కడుపు కొడుతున్నాడు. హైదరాబాద్ డాన్సర్లను పెట్టాడు. ప్రతి పాటలో దగ్గర 70 to 80% బైట్ డాన్సర్స్ ఉంటారు. బైట్ డాన్సర్స్. మరి యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ యూనియన్ అయినా, అది ఫైట్ మాస్టర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, లేదా మీది కానీ డాన్సర్స్ కానివ్వండి, మీరు చెప్తున్న 75 to 80% లోకల్ పెట్టుకోవాలి, మిగతా 20% లేదా 30% బయట పెట్టుకోవచ్చు అని ఇదివరకే ఉంది. అది కాన్ఫెడరేషన్ రూల్స్ ఉంది కదా. అది మా హయాంలో మేమున్నప్పుడే 2013లో దాన్ని అమెండ్మెంట్ చేశాం. కాన్ఫెడరేషన్ మీటింగ్ లో తెలుగు సినిమాకు 70% లోకల్. ఇదివరకు గొడవలు మీకు ఫైటర్స్ అయితే చాలా గొడవ అయింది కదా. అంటే చెన్నైలో మీద మేము ఇది చేసాం. అంటే చెన్నై వాళ్ళు వచ్చి మా మీద అంటే మొత్తం వర్క్ అంతా వాళ్ళే చేసుకుంటారు, మా హైదరాబాద్ వాళ్ళకు కడుపు కొడుతున్నారు అని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి ఫైట్ చేయంగా 2013లో 70-30 అనేది అప్పుడు ఒక అమెండ్మెంట్ అయింది కాన్ఫెడరేషన్ మీటింగ్ లో. అది మేమే పెట్టించాం మా హయాంలోనే. ఇక్కడ గచ్చిబౌలిలో కాన్ఫెడరేషన్ మీటింగ్ పెట్టించి అటు చెన్నై వాళ్ళతో, అటు బాంబే వాళ్ళతో, కలకత్తా వాళ్ళతో, కర్ణాటక వాళ్ళతో మాట్లాడి, కేరళ వాళ్ళతో ఉన్నికృష్ణ ఉంటాడు, అపర్ణ ఘటక్ అని ఇక్కడ బెంగాలీ, ఈ బాంబే ధర్మేష్ తివారీ అని చనిపోయింది ప్రెసిడెంట్, వీళ్ళందరినీ మమేకం చేసి అప్పుడు ఎన్ శంకర్ అన్న డైరెక్టర్, ఆయన ఎన్ఈసీ మెంబర్గా ఉండే. ఈ మన హైదరాబాద్ ఫైటర్లకు, మన హైదరాబాద్ డాన్స్లకు అతను బాగా సపోర్ట్ చేసిండు. అతను ఎన్ఈసీ మెంబర్గా ఉండి ఇదంతా చేసి నెట్వర్క్ చేసి మీ అన్నతోటి ఉండి మా అన్న సపోర్ట్, శంకర్ అన్న సపోర్ట్ తీసుకొని ఇస్తే 50% 40% ఉండదాన్ని 70%కి తీసుకొచ్చాం. ఓకే, అప్పుడు కొంచెం నిదానంగా హైదరాబాద్ డాన్స్లకు, హైదరాబాద్ ఫైటర్లకు వర్క్ దొరికింది, వర్క్ పెరిగింది ఆటోమేటిక్గా. అయితే మనం రాను ఏం చేసాం, పరాయి మాస్టర్ల మీద ఎందుకు మనం పరాణ జీవుల్లాగా ఎందుకు బతకాల, డిపెండ్ ఎందుకు కావాలని చెప్పేసి మన మాస్టర్లోనే మనం తయారు చేసుకుంటూ వచ్చినాం. శేఖర్ మాస్టర్ అయితే, భాను మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు జానీ మాస్టర్, వీళ్ళని మేమే తయారు చేసినాం. డాన్సర్స్గా ఉన్న వాళ్ళను, అసిస్టెంట్గా ఉన్న వాళ్ళను ఇదివరకు అయితే ఎక్కువ అక్కడ చెన్నై వాళ్ళే ఎక్కువగా మన దగ్గర ఉండేవాళ్ళు కదా. వాళ్ళను అవాయిడ్ చేసుకుంటూ వచ్చి మన తెలుగు మాస్టర్ అనే మనమే తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత అందరు మాస్టర్లు బాగా పనిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, వీళ్ళందరూ బాగా మాస్టర్లు అందరూ బాగా పని చేస్తున్నారు. మనం 100% వర్క్ ఇస్తున్నాం మాకు. జానీ తప్ప, జానీ ఒకటి తప్ప. ఎందుకు అంటే హైదరాబాద్ డాన్సర్లను పెట్టుకుంటే ఏం రాదు ఆయనకు. అంటే హైదరాబాద్ డాన్సర్లు వీళ్ళు వర్స్ట్ డాన్సర్స్ అనేది ఆయన ఫీలింగ్. ఓకే, అంటే వేరే వాళ్ళని తీసుకొస్తే ఆయన కొంచెం అంటే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనిపించుకోవాలనేది ఇదే. అదొకటైతే, అంటే టెక్నికల్ గా అదొకటైతే, బాంబే డాన్సర్ల మీద ఒక డాన్సర్ మీద ₹1000 కమిషన్ ఇస్తాడు బాంబే కోఆర్డినేటర్. 100 మంది డాన్సర్లు ఉంటే ఒక్కో డాన్సర్ మీద ₹1000, అంటే ఒక రోజుకి ₹1,00,000 ఇన్కమ్ ఆయనకు కమిషన్. 5 రోజులు పాట షూటింగ్ చేస్తే 5 లక్షల ఇన్కమ్. అతను తీసుకునే రెమ్యునేషన్ కాక, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అతను తీసుకునే 10 లక్షల రెమ్యునేషన్ కాకుండా ఈ కమిషన్ కూడా వస్తుంది బాంబే ద్వారా. బాంబే డాన్సర్ల మీద, ఫారెన్ డాన్సర్ల మీద ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇంకా ఎక్కువ వస్తుంది. సో అందు గురించి లోకల్ వాళ్ళని కాకుండా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పొట్ట కొట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. మా యూనియన్ మాస్టర్ అయి ఉండి, మా తెలుగు మాస్టర్ అయి ఉండి, మా యూనియన్ ప్రెసిడెంట్ అయి ఉండి మా వర్కే తినేస్తున్నాడు. మా కడుపు కొట్టి వేరే కడుపు నింపుతున్నాడు.
ఓకే. ఇది ఒకటి చాలా బాగా అరాచకం అవుతుంది సార్. అంటే ఇలాంటివి నేను ప్రశ్నించాను ఇది జనరల్వాడిలో. ఇది కూడా ఒక ఎజెండాలో పాయింట్ వస్తే తను ఫోన్ ఆన్ చేసి చూపించి చార్మి మేడం మెసేజ్ పెట్టింది హైదరాబాద్ డాన్సర్స్ వద్దంట, మొత్తం బాంబే డాన్సర్స్ కావాలంట అని చెప్పేసి నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అందరిని అడిగితే వెళ్ళొద్దని చెప్పాను. ఫస్ట్ రియాక్ట్ అయింది నేను. నువ్వు తెలుగు మాస్టర్ అయి ఉండి తెలుగు హీరో, తెలుగు ప్రొడ్యూసరు, తెలుగు బ్యాండరు, తెలుగు సినిమాది. పూరి జగన్నాథ్ తెలుగు డైరెక్టర్. అవును. షూటింగ్ బాంబేలో పెట్టుకో, నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఏ ఊళ్ళో జరిగితే ఏముంది, షూటింగే కదా. తెలుగు సినిమాకు తెలుగు డాన్సర్స్ లేకుండా నువ్వు ఎలా 100 మందిని పెట్టి ఎలా షూటింగ్ చేస్తావు? బయట వాళ్ళని పెట్టి, బాంబేలను పెట్టి. అంటే నీ వల్ల ఉపయోగం ఏంది మాకు? నువ్వు ప్రెసిడెంట్ అయ్యి మాకేం లాభం? నువ్వు మా యూనిట్లో ఒక 500 crore అని చెప్పి మాకు ఉపయోగం ఏంటి? మా డాన్సర్లో 100 మందిని కడుపు కొట్టి నువ్వు బయట బాంబేలో పెట్టుకొని చేస్తుంటే ఎలా ఊరుకోమంటావు? పైగా నువ్వు ప్రెసిడెంట్ అయ్యి ఉండి మళ్ళీ పైగా ప్రెసిడెంట్ అయ్యాడు, నువ్వు ఇంకా డాన్సర్లు న్యాయం చేయాలి. బయట వర్క్ తీసుకొచ్చి మన వాళ్ళకి ఇంకా వర్క్ ఇవ్వాలి. మన వర్క్ తీసుకుపోయి బయట వాళ్ళకి ఇస్తున్నావు. ఆ విషయంలో నేను గట్టిగా రియాక్ట్ అయినా. అది కూడా మనసులో పెట్టుకోండి ఆయన. ఓకే. మీరు ఆయన అడగటం తప్పు అన్నాడు, మీ తప్పు. ఆయన ప్రశ్నించకూడదు ఆయన్ని. ఓకే. అయితే అదే సాంగ్ 4 నెలల తర్వాత మొన్న జరిగింది సార్. 60 boysతో ఇక్కడ హైదరాబాద్ జరిగిన సాంగ్. అందులో మళ్ళీ 30 members బాంబేలో పెట్టుకున్నాడు. దేనికి సాంగ్? ఇస్మార్ట్ శంకర్ 2. ఓకే. ఒక సాంగ్ బాంబేలో చేశాడు 100 మంది తోటి. ఒక్క డాన్సర్ కూడా లేడు, హైదరాబాద్ డాన్సర్. 100 మంది అక్కడ వాళ్ళే మొత్తం 100% 100 మందిని బాంబేలో పెట్టుకొని చేశాడు. ఈ రెండో సాంగ్ వచ్చేసి మొన్న జరిగింది 4 months తర్వాత. ఓకే. ఇప్పుడు చార్మి మెసేజ్ పెట్టింది అన్నాను కదా, ఆ సాంగ్ అప్పుడు జరగాల్సింది 4 నెలల తర్వాత మొన్న జరిగింది. 60 dancers బాయ్స్ అయితే 30 బాంబే నుంచి తెచ్చుకోండి. మళ్ళీ మన హైదరాబాద్ బాయ్స్ 30 boys నే పెట్టాడు. 50%. అది ఎట్లా? అది రాంగ్ కదా. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ షూటింగ్ చేసేటప్పుడు 100% మన మాస్టర్ మనతోటి చేయాలి. మనం పక్క స్టేట్కి వెళ్తే అక్కడ వాళ్ళని 30% వాడాలి. ఒకవేళ తిను బాంబేకి వెళ్ళి షూటింగ్ చేస్తే 100 మంది అన్నప్పుడు మన వాళ్ళు 70 మందిని తీసుకోపోవాలి. అక్కడ లోకల్ డాన్సర్స్ 30 మందిని తీసుకోవాలి. ఇది రూల్, ఐఫెక్ రూల్. ఇది ఉల్లంఘిస్తున్నాడు ఈయన. ఇది కాలు రాస్తున్నాడు. ఇది జస్ట్ కమిషన్ కోసం ఆశపడి. ఈ కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఇప్పుడు ఇలాగా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, 10,000 కావాలన్నా 20,000 కావాలన్నా, ఇది తనను ఓన్ చేసుకోవడం కోసం. లేదంటే మొన్న జనసేన పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళాడు. అక్కడ అక్కడ ఆటో డ్రైవర్లకు, లేకపోతే మదర్సాలకు అక్కడ ఇక్కడ డొనేషన్లు ఇచ్చినట్టు టీవీలో వచ్చింది. ఇలా ఈ కమిషన్ రూపకంగా వచ్చిన అన్ని మంచి దాతృత్వం ఉన్న వ్యక్తి అనేది పైకి అట్లా. ఓకే. ఇది సార్. సో ఇప్పుడు మీకు అంటే పని రాకుండా చేస్తున్నాడని కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు కదా. నేనేం చేశాను, ఫెడరేషన్కి వెళ్ళాను ఫస్ట్. సార్ నాకు ఇలా ₹1,00,000 ఫైన్ వేశారు, 10 సంవత్సరాలు పోటీ చేయదంట, మాట్లాడదంట, ఇదేంటి సార్ అని చెప్పేసి నేను 10 రోజులు ఫెడరేషన్ చుట్టూ తిరిగితే వాళ్ళు పట్టించుకోవాలి. ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు పట్టించుకోవాలి. నేను నెక్స్ట్ మాకు లేబర్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది, జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఆర్టీ సెక్షన్లో ఉంటుంది. అక్కడ పోయి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ కూడా ఎందుకు పెట్టానంటే అసలు అక్కడ కూడా వెళ్ళేవాడిని కాదు. మార్చి 1, 2, 3, 4 తారీఖులో పుష్ప 2 సాంగ్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. 280 మంది డాన్సర్లు. ఓకే. 280 మందిలో హైదరాబాద్ డాన్సర్స్ ఉన్నారు, కొంతమంది బాంబే నుంచి వచ్చారు. చెన్నై మాస్టర్ కాబట్టి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చెన్నై మాస్టర్, అక్కడ నుంచి వాళ్ళు 30% వచ్చారు. ఇంకా డాన్సర్స్ యూనియన్లో డాన్సర్ లేక సరిపోక ఒక 30-40 మంది నాన్ మెంబర్స్ బయట నేర్చుకునే, బయట స్టేజ్ ప్రోగ్రామ్ చేసే డాన్సర్స్ ఉంటారు కదా, స్టేజ్ చేసేవాళ్ళు, వాళ్ళు 30-40 మందిని పెట్టుకున్నారు. ఓకే. సరే మీరు నాకు ఫైన్ వేస్తే వేసిండ్రు, ఇది నేను జనరల్ వాళ్ళే మాట్లాడుకుంటా, అక్కడ షూటింగ్ జరుగుతుంది, నేను ఖాళీగా ఉన్నా, నాన్ మెంబర్స్ షూటింగ్ చేస్తున్నారు, నాకు అలౌ చేయండి. నన్ను నాన్ మెంబర్ కింద అలౌ చేసినా ఓకే, మెంబర్ కింద అలౌ చేసినా ఓకే. ఈ ₹1,00,000 నేను జనరల్ వాళ్ళే మాట్లాడతా, ఎందుకు ఫైన్ వేశారు ఏంటి అనేది నేను అక్కడ నిరూపించుకుంటా. నన్ను అలౌ చేయండి అంటే చేయలేదు. అంటే ఒక ఇంత 30 years సీనియారిటీ ఉన్న నాకు, గతంలో పదవి చేసిన ఇది యూనిట్ పట్ల అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న నాకు, ఒక మెంబర్ కింద కాకుండా నాన్ మెంబర్ కింద కూడా అలౌ చేయలేదు. నాకు ఎవరు అలౌ చేయాలి మిమ్మల్ని? ప్రెసిడెంట్, సెక్రటరీ. అంటే ఇప్పుడు ఎవరైతే డాన్సర్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇది వాళ్ళు ఏమి ఇవ్వరు. కానీ వీళ్ళు ప్రోగ్రామ్ చెప్పని ముందే చెప్పేసారు. నేను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాను, ఎవరైతే ప్రోగ్రామ్ చెప్తున్నా ఆ కోఆర్డినేటర్ ఫోన్ చేశాను, సురేష్ అని ఉంటాడు. అది ఫోన్ చేస్తే నీకు చెప్పొద్దని చెప్తున్నారు అన్న వాళ్ళు. ఓకే. అని అంటే వాళ్ళు భయపడుతున్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పడానికి ఎవరైనా భయపడతారు. నేను అప్పుడు ప్రెసిడెంట్ జానికి చేశా, సెక్రటరీ దేవరశ్రీకి చేశా, నన్ను అలౌ చేయండి, కావాలంటే మీకు దేవరశ్రీను నన్ను అలౌ చేయండి, ఫస్ట్ వర్క్ లో పంపేయండి, ఏదైనా ఉంటే మీటింగ్ లో మాట్లాడుకుందాం. నేనైతే ఎక్కడికి పోను కదా, నేను ఖచ్చితంగా మళ్ళీ ఏ ఇష్యూ ఉన్నా కూడా మీటింగ్ లో మాట్లాడాల్సిందే కదా. నన్ను అలౌ చేయండి అంటే చేయలే. 1వ తారీఖు చూసా, 2వ తారీఖు, 3వ తారీఖు చూసా, 4వ తారీఖు సాయంత్రం పోయి అప్పుడు లేబర్ కమిషన్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సరే ఇలా ఫైన్ వేశారు, నన్ను వర్క్ అలౌ చేయట్లేదు, మరి నేను ఒక ఫైన్ కట్టాలంటే కూడా ఎక్కడి నుంచి కట్టాలి? నేను వర్క్ చేస్తే నాకు ₹10 వస్తే నేను కట్టగలుగుతా. నేను వాళ్ళకు ఒకటే చెప్పారు,
మీరు డబ్బులు కూడా నాకు పేమెంట్ ఇవ్వదు. అసోసియేషన్కి పేమెంట్స్ అన్ని అసోసియేషన్కి వస్తాయి, అదే. అసోసియేషన్ త్రూ మెంబర్స్కి వెళ్ళిపోతాయి. మీరు నాకు పేమెంట్ ఇవ్వకండి, నా సమస్య ఏందో జనరల్ వాళ్ళకి క్లియర్ అయ్యేంత వరకు నా పేమెంట్ యూనియన్లో ఆపేసేయని అని కూడా చెప్పాను. అంత నిక్కచ్చిగా చెప్పినాక కూడా నాకు అలో చేయలేదు. ఓకే. నాకు అక్కడ బాధ అనిపించింది. నేను లేబర్ కమిషన్ కంప్లైంట్ పెట్టినా. కంప్లైంట్ పెట్టినాక ఏమైంది, లేబర్ కమిషనర్ వారు యూనియన్కి నోటీస్ పంపించారు. ఫలానా సతీష్కి ఫైన్ వేశారంట, కారణం ఏంది, రిమార్క్స్ ఏంటి, వివరణ ఇవ్వండి అని చెప్పేసి 14 days టైం ఇచ్చారు. మార్చి 13వ తారీఖు లెటర్ ఇష్యూ చేసి 27th మార్చి లోపల మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ పంపించారు. వీళ్ళు 27th లోపు ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా, సతీష్ తప్పేయండి, యూనియన్లో ఏం తప్పు జరిగింది, ₹1,00,000 ఫైన్ ఎందుకు వేశారు, ఏంటి వాట్ ఈస్ వాట్ అని వీళ్ళు వివరణ ఇవ్వకుండా అఫీషియల్గా అక్కడికి అటెండే కాలేదు. కమిషనర్ గారి దగ్గరికి అటెండ్ కాకుండా మార్చి 23rd నాడు మళ్ళీ ఒక కమిటీ మీటింగ్ పెట్టుకున్నారంట. అది ఎవరికి తెలియదు, ఆ మీటింగ్ జరిగిందో తెలియదు, జరగలేదో తెలియదు. నన్ను పిలువని కూడా పిలవలే. వీళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళతో నా మీద ఏదో మళ్ళీ నేను ఏదో తిట్టానని, ఏదో గ్రూప్లో వాగానని, ఏదో అన్నానని చెప్పేసి వాళ్ళే కమిటీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చుకొని నువ్వు తర్వాత లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను మధ్యలో ఒకసారి మినిస్టర్ని కలిశాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. ఎందుకంటే రిలేటెడ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం కదా సార్. దాన్ని బేస్ చేసుకొని నువ్వు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళావు, మినిస్టర్ దగ్గరికి, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నీ మెంబర్షిప్ రద్దు చేస్తున్నావు అని చెప్పేసి మార్చి 23వ తారీఖు నాడు డిసైడ్ చేసుకున్నట్టు వాళ్ళు రాసేసుకున్నారు. రాసేసుకున్న విషయం ఎవరికి తెలియదు, 500 మందికి ఎవరికి తెలియదు. ఈ విషయం కమిటీ మీటింగ్ జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. ఓకే. అది రాసేసి ఆ లెటర్ ప్యాడ్ మీద ఆ లెటర్ను ఏప్రిల్ 2వ తారీఖు నాడు గ్రూప్లో పోస్ట్ చేశారు. కనీసం నాకు చేతి కూడా లెటర్ ఇవ్వలేదు.